హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఫొటోస్ పెడుతున్నాను అనుకుంటున్నారండి? మా పిల్లలకి ఈరోజు యోగాలో సర్టిఫికెట్ వచ్చాయండి. ఇవి మీతో షేర్ చేసుకుందామని పెడుతున్నామండి. ఇక్కడ రాసాను చూడండి క్యాప్షన్స్. లక్ష్యం అనేది ఓర్పు బేరం కాదు అని. ఇది నిజంగా ఒక్కరోజు 2 రోజుల్లో వచ్చింది కాదండి. మా పిల్లలు మార్నింగ్ 6 o'clockకి లేస్తారండి. ప్రతిరోజు డైలీ యోగా క్లాసెస్ అటెండ్ అవుతారు. దానికి సంబంధించే రోజు యోగా చేసుకుంటారు పిల్లలు. అప్పుడప్పుడు రచనలు వాటిలో కథలు కూడా చేస్తారు. అవి కూడా మీకు సర్టిఫికెట్స్ పెడుతుంటాను. ఇగోండి 24 days యోగా చేశారు మా పిల్లలు. రెగ్యులర్గా మార్నింగ్ 6కి ఆ టైంకి లేస్తారు కదండి. లేచినప్పుడు చేస్తారు. అప్పుడు మా పిల్లలకి ఇవ్వండి సర్టిఫికెట్స్ ఇచ్చారు. అచీవ్మెంట్ ఆఫ్ సర్టిఫికెట్స్ 24 days కంపల్సరీ చేశారండి వాళ్ళు. మార్నింగ్ పిల్లల్ని పొద్దున్నే లేపి కొద్దిగా యోగా చేస్తే వాళ్ళ మైండ్ కూడా కొద్దిగా ఫ్రెష్గా ఉంటుందండి. మన ఆలోచనలు కూడా మారుతాయి. కొంతమంది పాటించండి. నిన్న వైకుంఠ ఏకాదశి కదండి, ఎలా చేశారో తొలి ఏకాదశి బాగా చేసేసినారా? మా పాప కూడా గుడికి వెళ్ళింది అండి. వీడియో తీసింది కానీ వీడియో పెట్టడం మర్చిపోయిందండి. ఇవన్నీ మా పాప కొటేషన్స్ అండి. ప్రతిరోజు తను కంపల్సరీ కొటేషన్స్ అప్లోడ్ చేస్తుందండి. తనకు చాలా ఇష్టము. తనకు రచనలు కథలు ఇవన్నీ అంటే చాలా ఇష్టము. మా బాబుకు కూడా అంతే. ఇవన్నీ వాళ్ళు అప్పుడప్పుడు అప్లోడ్ చేసుకుంటూ ఉంటుంటారండి. అప్లోడ్ చేసుకొని వాళ్ళు చేస్తుంటారు. దానికి సంబంధించి కూడా సర్టిఫికెట్స్ కూడా మా పిల్లలకి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి. ఇవన్నీ మా పిల్లలకు వచ్చిన సర్టిఫికెట్స్ అండి. నాకు వచ్చాయి, మా పిల్లలకు కూడా వచ్చాయండి. వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళే ఒక్కొక్క కొటేషన్ ప్రిపేర్ చేసుకుంటూ పంపిస్తూ ఉంటారండి. ఇవన్నీ దానికి సంబంధించే వచ్చాయండి. ఇవి ఫస్ట్లో నాకు వచ్చాయి, తర్వాత వాళ్ళు కూడా అలవాటు చేసుకున్నారండి. తర్వాత యోగా అన్నింటిలో ఆటోమేటిక్గా వాళ్ళ డాడీ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ డాడీకి కూడా వచ్చాయండి. మీరు కూడా మీ పిల్లల్ని కుదిరితే యోగాకి వాటికి పంపించండి. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లో ఉన్నాయి. ఏది అవైలబుల్గా ఉంటే అది చూసుకొని పంపించండి పిల్లల్ని. ఎందుకంటే స్కూల్స్ టైమింగ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాయి కదండి. ఇవ్వండి మా పిల్లలకి కంపల్సరీ మా పిల్లలు మార్నింగే లేచి యోగా అది చేస్తారండి. దానికి సంబంధించి సర్టిఫికెట్స్ అండి. చూడండి, పిల్లలకి చిన్నప్పటి నుంచే ఏకాగ్రత అనేది పెరగాలంటే వాళ్ళని యోగాలో దాన్ని జాయిన్ చేయాలండి. ఇవ్వండి మా పిల్లలు ప్రతిరోజు ఏదో ఒకటి అప్లోడ్ చేసుకుంటూ ఏదో ఒక స్టోరీ రాసుకుంటూ ఉంటారండి. టైం దొరికితే మా పాపకైతే చాలా ఇంట్రెస్ట్ అండి. అవన్నీ చేసిద్ది, అప్లోడ్ చేసిద్ది. తనకి చాలా సర్టిఫికెట్స్ వచ్చాయండి. ఇవన్నీ చేస్తూనే వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ స్టడీస్కి వెళ్ళి ఇంటికి వస్తారండి. వీటి కోసం వాళ్ళ కోసం మేము కూడా యోగాలో జాయిన్ అయ్యి మేము కూడా వాళ్ళతో పాటు కూర్చొని చేయాల్సి వచ్చిందండి. ఇదేమంత ఈజీ కాదండి. ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఈజీ కాదండి. మీరు కూడా ప్రయత్నించండి, కుదిరితే చేయండి. మధ్య మధ్యలో వాళ్ళని రిలాక్సేషన్ కోసం బయటికి తీసుకెళ్తాము. బయటకు జరిగే ప్రోగ్రాంలు వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేస్తుంటామండి. ఇదిగోండి అప్పుడప్పుడు ఫాదర్స్ డే వీడియోస్ కూడా పెడుతుంటా. లాస్ట్ టైం ఫాదర్ డే వీడియో అండి, అందరూ ఎలా ఉన్నారు? వచ్చిందండి. వాళ్ళ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అండి. పిల్లలు ఫాదర్స్ డే రోజున ఇదిగోండి మేము కేక్ తెచ్చాము, సెలబ్రేషన్ తల్లిదండ్రులుగా మనం ఇంట్లో కదండి. మేము కూడా అదే సంతోష్ కేక్ అది తెచ్చింది, వాళ్ళకి గిఫ్ట్ కూడా అరేంజ్ చేసింది. రెడీ అవుతున్నారు. డాడీ చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప్రోత్సహిద్దాం. ఫాదర్స్ డే అంటేనే స్పెషల్ కదండి. అదిగో సంతోషి మామూలుగా చేయట్లేదండి. వాళ్ళ డాడీకి అదిగో స్ప్రేయర్స్ అన్నీ తీసుకొస్తుంది. ఫొటోస్ తీస్తుంటే ఫొటోస్ తీయొద్దని గొడవ చేస్తుంది. ఇంకోండి వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాడీని ఇద్దరు కలిసి బాగా ఆడుకొని వాడుకున్నారండి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా. చూసారా? సరే, సంతోషి ఏమో కేక్ ప్రిపరేషన్లో ఉంది. తనే బయటికి వెళ్ళి కేక్ తీసుకొచ్చింది. వాళ్ళ డాడీకి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా తెచ్చింది. ఈలోపు ఇదిగో మా వాడు వాళ్ళ డాడీ దగ్గర చేరాడు. అదిగో ఆడుతూ ఉన్నాడు చూడండి. పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారంటే ఇదే గోలండి. సండే వచ్చిందా ఇంకా ఎక్కువైపోయింది. అదిగోండి కేక్ స్టార్ట్ చేసింది. సెలబ్రేషన్ స్టార్ట్. చూసారా ఫాదర్స్ డేని ఎలా సెలబ్రేషన్ చేశారు? మా చిన్నప్పుడు ఇవేమీ లేవండి. కానీ ఇప్పుడు పిల్లల జనరేషన్ మారింది కదా, ఇవన్నీ కొత్తగా వచ్చాయండి. ఇదిగోండి కేక్, ఇప్పుడు కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ముగ్గురు. లీసా గిఫ్ట్ తర్వాత ఇస్తానంది. ఇదిగోండి మా అబ్బాయి వాళ్ళ డాడీ కేక్ కట్ చేశారు. ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి పిల్లలు. మన చిన్నప్పుడు అసలు ఇవేవి ఉండేవి కాదు కదండి. అసలు హ్యాపీ ఫాదర్స్ డే అంటే కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు పిల్లలకి అన్ని విషయాలు బాగా అర్థమవుతున్నాయి. అయ్యండి చూడండి, ఇప్పుడు కేకులు తిన్నారు అంతవరకు ఓకే, దాని మొహాలు నిండా పూసుకున్నారు. వాళ్ళు పూసుకోవడమే కాక మాకు కూడా పూసారు. అదిగోండి చూడండి, గోల గోల చేస్తున్నారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేడం గారు గిఫ్ట్ ఇస్తానన్నారు. ఈలోపు ఇదిగో కేకులు తింటూ గోల గోల చేసి
కాసేపు కూర్చొని చిట్ చాట్ చేసుకున్నారు. ఇంకా సంతోష్ తను ఏం గిఫ్ట్ తెచ్చింది వాళ్ళ డాడీకి చూపిస్తూ ఉంది. ఇదిగోండి గిఫ్ట్ చూడండి, ఇప్పుడు చూపిస్తుంది. తనే స్వయంగా వెళ్ళి తెచ్చింది గిఫ్ట్. బయట మాకు భయంకరమైన వర్షం పడుతుందండి. వర్షంలో కూడా బయటికి వెళ్ళింది. ఇదిగోండి సిచ్యుయేషన్ సాంగ్ పెట్టాడు మా అబ్బాయి, చిన్నారి తల్లి అని. నా చిన్నారి తల్లి ఇచ్చిన కానుక ఇదిగోండి చూడండి. వాళ్ళ డాడీ హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు గిఫ్ట్ సెరమనీ ఓపెన్ చేసేస్తారండి. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అండి. దీనికోసం మా అమ్మాయి 4 గంటలు బయటికి వెళ్ళొచ్చి గిఫ్ట్ అని అన్ని షాపులు ఎతికి అక్కడికి తీసుకొచ్చింది. కానీ గిఫ్ట్ పాతదే అయినా వాళ్ళ డాడీ మాత్రం దాన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇవ్వండి స్పెషల్ గిఫ్ట్ ఫర్ మై స్పెషల్ డాడ్ అని చెప్పి ఫాదర్స్ డేకి ఇచ్చింది చూడండి. చూసారా ఏంటనుకుంటున్నారు? ఆమె వాళ్ళ డాడీ మొన్న ఫోటో వేసిందండి. అదిగోండి ఫాదర్స్ డే గిఫ్ట్. వాళ్ళిద్దరికే స్పెషల్ అని చెప్పి తీసుకొచ్చింది. ఇంకా వాళ్ళ డాడీ అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఫాదర్స్ డేకి స్పెషల్గా ఇచ్చిందని చెప్పేసి. అంతే కదా, ఆడపిల్లలు ఉంటే ఇంతే కదా, సెలబ్రేషన్స్ నార్మల్గా చేయరు కదా. ఇంకాసేపు అయ్యాక అందరూ పడుకున్నారు. రిలాక్స్ అవుదాం అనుకున్నాము. ఈలోపు